అనగనగా ఒక చిన్న పల్లెటూరిలో ఒక పాత రైల్వే స్టేషన్ ఉండేది. అది గ్రామస్తులందరి జీవనాధారం. ప్రతిరోజు రైతులు తమ పంటలతో, విద్యార్థులు తమ కలలతో, కార్మికులు తమ కష్టాలతో ఈ రైలు మీద ఆధారపడేవారు. ఒకసారి వర్షాకాలంలో పెద్ద వాగు ఉప్పొంగి రైల్వే పట్టాలు నీటిలో మునిగిపోయాయి. గ్రామస్తులు భయపడ్డారు. రైలు రాకపోతే పంటలు పట్టణానికి చేరవు, పిల్లలు చదువుకు వెళ్లలేరు. అప్పుడు యువకులు, రైతులు, పెద్దలు అందరూ కలిసి రాత్రంతా కష్టపడ్డారు. వాగు నీటిని మళ్లించి పట్టాలు సురక్షితంగా చేశారు. మరుసటి రోజు రైలు ఒదరగొడుతూ గ్రామంలోకి వచ్చినప్పుడు అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ రోజు నుండి ఆ రైలును జీవనరేఖ అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది కేవలం ఇనుప రైలు కాదు, ఆశలు, కలలు, బతుకులు మోసుకొచ్చే ఆశాకిరణం. గ్రామంలోని చిన్నపిల్లలు రైలు వస్తే చేతులు ఊపుతూ సంతోషపడ్డారు. పెద్దలు మాత్రం గర్వంగా, కృతజ్ఞతతో చూశారు. అలా ఒక చిన్న రైలు ఒక పెద్ద గ్రామానికి ఆశల బాట చూపింది. ఈ కథ చెబుతున్నది ఏమిటంటే, గ్రామాలలో చిన్న చిన్న సౌకర్యాలు కూడా అక్కడి జనజీవనానికి ఎంత ముఖ్యమో. రైలు ఒక ప్రయాణ వాహనం మాత్రమే అయినా అది లేకుంటే గ్రామం నిశ్చలంగా మారుతుంది. కాబట్టి మనం ఉన్న ప్రతి సౌకర్యాన్ని కాపాడుకోవాలి, కృతజ్ఞతతో చూడాలి. పిల్లల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.